ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సోదరి సోదరులారా, నిశ్చింతగా మీరున్నారేమో నాకు తెలియదు. మనము గుండె బాదుకోవలసిన సమయం ఇది. మన హృదయాలు చించుకోవలసిన ఘడియలివి. అందుకే సువార్త ఇంకా సజీవమైనదై ప్రతి వ్యక్తిని కూడా మేల్కొల్పుతూ, పలకరిస్తూ, ప్రభావితులుగా చేయొచ్చు, పురికొల్పుతూ నీ జీవితాన్ని నీకు అర్థం చేస్తూ ఉంది. అవును, గమనించావా? సీయోనులో ఉన్న నీవు, దేవుని ఎరిగిన నీవు, విశ్వాసులని, దేవుని యొక్క బిడ్డగా మార్పు చెందానని, మారు మనసు పొందానని నీ జీవితంలో నీవు గర్విస్తున్నావేమో నాకు తెలియదు. సువార్త ఎరిగిన వ్యక్తిగా నేనున్నానని నువ్వు మాట్లాడుతున్నావేమో. సువార్త నీకు బాగా తెలిసి ఉండవచ్చు, పాటలు నీవు బాగా పాడే వ్యక్తివై ఉండొచ్చు, కానీ అది నీకు శ్రమ. దేవుణ్ణి నీవు ఎరగకుంటే ఒకవేళ అది నీకు మేలేమో నాకు తెలియదు. దేవుణ్ణి ఎరిగి కూడా నీవు తప్పిదము చేస్తే నీకు శ్రమ. చాలా మంది ఓ యేసు ప్రభు నమ్ముకున్నాం, మాకు శ్రమలు ఉండవు. లేదు, యేసు ప్రభుని ఎరగిన వారికే శ్రమలు లేవు, కానీ ఎరిగిన నీకు శ్రమ. ఎరిగిన వారిని ప్రభు క్షమిస్తాడు. ఎరిగిన నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? ప్రియ సోదరి సోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకో. శ్రమలు నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా జీవించినప్పుడు నీకు శ్రమ కలిగితే అది నీకు మేలు. కానీ నీ హృదయం సిద్ధముగా లేనప్పుడు నీకు కలిగే శ్రమలవి నీకు నష్టాన్ని కలుగు చేస్తాయి. మన సహోదరుడు రాజారావు గారు చెప్తూ ఉన్నారు, శ్రమలతో కూడిన భక్తే అది నిన్ను నిత్యత్వానికి చేరుస్తుంది. శ్రమలు లేవా? కష్టము నీకు రాలేదా? నష్టము నీకు రాలేదా? ఇబ్బంది నీకు లేదా? కరువు నీకు రాలేదా? కాటకము నీకు రాలేదా? నిందలు నీకు రాలేదా? అపాయము నీకు రాలేదా? మనసాక్షిలో గద్దింపు లేదా? పశ్చాత్తాపము లేదా? ప్రసవేదన లేదా? రోదన లేదా? పరిశీలన లేదా? ఆత్మ పరిశీలన లేదా నీకు? అయితే నీకు శ్రమ. నువ్వేమై ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. నీ బిడ్డలు ఏమై ఉన్నారో వారి విషయమై నీవు వారిని పరిశీలించాలి. నీ కుటుంబ విషయంలో, నీ మనసాక్షి విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ బిడ్డల ప్రవర్తన విషయంలో నిన్ను నీవు పరిశీలన చేసుకునే వ్యక్తిగా ఉండాలి. అవును, ఈ రాత్రి కాల సమయంలో నీవేమై ఉన్నావో పరిశీలన చేసుకో. చాలా మంది నీతి